జీవీఎంసీ ప్రత్యేక సమావేశం ఈరోజు మంగళవారం నాడు జరిగింది. ఈ సమావేశంలో జీవీఎంసీ డిప్యూటీ మేయర్గా జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గోవిందరెడ్డి నాయకత్వాన్ని ఎమ్మెల్యే గణబాబు ప్రతిపాదించగా మరో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బలపరిచారు. జాయింట్ కలెక్టర్ ఈ ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. ఈ ఎన్నికకు కూటమి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు హాజరయ్యారు. అయితే జీవీఎంసీ మేయర్ పదవి ఇప్పటికే తెలుగుదేశం చేపట్టింది. దీంతో డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు కేటాయించారు. ఒక నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళు ఏం చెప్తే జరుగుతుంది. అది పార్టీలకు మా స్థాయిలో జరిగే డిస్కషన్ కాదు. యాక్చువల్గా ఇది కూడా వాళ్ళు మాట్లాడుకొని చేసింది అధిష్టానం. మాకు సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారు సంతకంతో బీఫామ్ వచ్చింది తప్ప ఇక్కడ ఎవరు కూడా కాదు. ఆయన నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉన్నాం. రేపు టీడీపీకి అవ్వచ్చు, లేదా ఇంకో ఏ పార్టీకి ఇచ్చినా మేము మా 14 మంది ప్లస్ 3 17 మంది టైం కంటే అరగంట ముందు ఉంటాం. క్రమశిక్షణ గల పార్టీ, ఎటువంటి డౌట్ లేదు. మేము ఎప్పుడు ఉన్నాం, వాళ్ళు ఎప్పుడు కలిసే ఉన్నాం. నిన్న వాళ్ళకేదో చిన్న బిజీలో కమ్యూనికేషన్ గ్యాప్ అవడం, కొంతమంది వాళ్ళకేదో టీడీపీ గురించి నేను మాట్లాడదు. మా పార్టీ గురించి ఏమంటే చెప్పండి, నేను మాట్లాడతాను. వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారాలు కానీ ఆ పార్టీకి సంబంధించిన ఇష్యూస్ గురించి కానీ నేను మాట్లాడను. ఆగస్టు దాకా కూడా అవసరం ఉండకపోవచ్చు, ఈ ముందే అయిపోవచ్చు. డిప్యూటీ మేయర్ 2 కూడా ఈ ముందే అయిపోయే ఛాన్స్ ఖచ్చితంగా. ఎక్కడైనా ఒకటే చట్టానికి ఎవరు ఇది కాదు కదా, ఖచ్చితంగా వస్తాయి. కోవిడ్ టైంలో మాస్కుల పైన అవినీతి జరిగింది. మాస్కులకు సంబంధించి ఎన్నుకున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు గెలిపించినటువంటి వార్డు ప్రజలైనటువంటి 64 వార్డు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వార్డు ప్రజలు అవకాశం ఇచ్చారు, అభివృద్ధిలో ముందుకు పోయాననే విషయం గమనించి ఈరోజు మా జనసేన పార్టీ ఏకగ్రీవంగా మా పార్టీ ఎమ్మెల్యేలందరితో చర్చించి అదేవిధంగా మా అధ్యక్షులు మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి అందరూ చెప్పడం జరుగుతుంది. నేను కూడా నిజాయితీగా ఉన్నాను కాబట్టి నాకు కార్పొరేటర్గా మంచి పేరు వచ్చిన డిప్యూటీ మేయర్గా అవకాశం ఇచ్చారు. జనసేన పార్టీ ఏదైతే చెప్తుందో అదేవిధంగా మా అధ్యక్షుల వారు చెప్పినట్టు ఉన్న 9 నెలల్లో కూడా ఏదైతే అవినీతి జరిగాయో తీసి పక్కన పెట్టడమే కాదు, ఖచ్చితంగా అభివృద్ధి విషయంలో విశాఖ ప్రజలు జీవీఎంసీ ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లం విషయంలో కూడా అవన్నీ కూడా తొలగిపోయే విధంగా నా వంతు